ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. మనందరికీ సుపరిచితమైన ఒక అనుభూతి ఉంటుంది. ఒక రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాతో లేదా ఒక పెద్ద పని మధ్యలో ఉన్నప్పుడో మనసు శరీరం రెండూ ఒకేసారి అంటాయి, ఇక చాలు, నా శక్తి అంతా అయిపోయింది. అవును, ఆ క్షణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళమనిపిస్తుంది. సరిగ్గా. కానీ 100 సంవత్సరాల క్రితమే విలియం జేమ్స్, మనందరికీ తెలుసు, ఆధునిక సైకాలజీకి ఫాదర్ లాంటివారు, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం అలిసిపోయామని భావించినప్పుడు కూడా మనలో ఇంకా అపారమైన శక్తి నిల్వలు దాగి ఉంటాయట. ఈరోజు మనం విలియం జేమ్స్ ప్రతిపాదించిన ఈ వైటల్ రిజర్వ్స్ అనే భావనను, దాని వెనుక ఉన్న శాస్త్రీయతను, ఆధునిక ఆలోచన విధానాలను కలిపి లోతుగా పరిశీలించబోతున్నాం. మన ముఖ్య ఉద్దేశమేంటంటే, అలసటను ఒక ముగింపుగా, ఒక బలహీనతగా కాకుండా మన నిజమైన సామర్థ్యానికి అనుగుణడానికి ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకోవడం. సరే, ఇక ఈ అంశంలోకి వెళ్దాం. అసలు మనం ఎందుకు ఇంత త్వరగా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది? మన ఎనర్జీ ట్యాంక్ ఎందుకు అంత తొందరగా ఖాళీ అయిపోతుంది? ఇక్కడే ఒక చిన్న మార్పు చేసుకోవాలి. అంటే విలియం జేమ్స్ ప్రకారం మనం ఎందుకు అలసిపోతున్నాము అన్నది సరైన ప్రశ్న కాకపోవచ్చు. ఆయన ఆలోచన విధానమే వేరు. ఓ అలాగా? మరి సరైన ప్రశ్న ఏంటి? ఆయన అడిగిన ప్రశ్న ఇది: మన శక్తి నిజంగా అయిపోయిందా, లేక మనం మధ్యలోనే ఆగిపోతున్నామా? ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేస్తుంది. ఇది మనల్ని వైటల్ రిజర్వ్స్ అనే ఒక అద్భుతమైన భావన దగ్గరకు తీసుకెళ్తుంది. వైటల్ రిజర్వ్స్, ఈ పదం వింటుంటేనే ఏదో రహస్య శక్తి నిధి గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. అంటే మన స్మార్ట్ ఫోన్లో 15% బ్యాటరీ ఉన్నప్పుడు లో బ్యాటరీ అనే వార్నింగ్ వస్తుంది కదా? అవును. కానీ ఆ తర్వాత కూడా ఫోన్ చాలాసేపు పనిచేస్తుంది. ఇది కూడా అలాంటిదేనా? మన శరీరం మనల్ని ముందుగానే హెచ్చరిస్తుందా? మీరు చెప్పింది దాదాపు సరైనదే. ఆ పోలిక చాలా బాగుంది. విలియం జేమ్స్ చెప్పేది కూడా అదే. మనం రోజూ ఉపయోగించే శక్తి, అంటే ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు మనం వాడే శక్తి, మనం మొత్తం శక్తిలో చాలా చిన్న భాగం మాత్రమే. అంటే మనం వాడుతున్నది కేవలం పైపైన ఉన్న శక్తేనా? సరిగ్గా. దాన్ని మనం ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు. దీని కింద మనకు తెలియకుండానే అత్యవసర పరిస్థితుల కోసం దాచి ఉంచబడిన అదనపు శక్తి నిల్వలుంటాయి. వాటినే ఆయన వైటల్ రిజర్వ్స్ అని పిలిచారు. మరి అవి ఎప్పుడు బయటకొస్తాయి? అవి ఎప్పుడు బయటకొస్తాయంటే, మనం ఇక నా వల్ల కాదు, ఇదే నా పరిమితి అని మానసికంగా ఒక గీత గీసుకున్న తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా ఇంకొంచెం ముందుకు నెట్టినప్పుడు. అంటే మనం ముగింపు అనుకున్నదే అసలైన ఆరంభం అన్నమాట. మన పరిమితి అని మనం దేన్నైతే భావిస్తామో అది నిజానికి మన నిజమైన శక్తికి ప్రవేశ ద్వారం లాంటిది. అవును, ఒక రకంగా చెప్పాలంటే అదే. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నిజ జీవితంలో దీనికి ఏదైనా బలమైన ఉదాహరణ ఉందా? ఖచ్చితంగా ఉంది. మనలో చాలా మందికి అనుభవం అయ్యేదే. జేమ్స్ దీనిని సెకండ్ విండ్ అనే ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తారు. సెకండ్ విండ్. ఒక రన్నర్ పరిగెడుతున్నప్పుడు ఒకానొక దశలో ఊపిరి ఆడదు, కండరాలు మండిపోతున్నట్టనిపిస్తాయి, ప్రతి అణువు ఆగిపోమని చెప్తుంది. మెదడు ఇక చాలు, ఆపు అని గట్టిగా అరుస్తున్నట్టుంటుంది. అవును, క్రీడాకారులు దీని గురించి తరచుగా మాట్లాడుతుంటారు. మారాథాన్ రన్నర్లు ఇది సర్వసాధారణం అంటారు. నేనిది కేవలం మానసికమైన భావన అనుకున్నాను. అది కేవలం మానసిక భావన కాదు, దాని వెనుక బలమైన జీవశాస్త్ర కారణముంది. మన మెదడు యొక్క ప్రాథమిక విధి మనల్ని సురక్షితంగా ఉంచడం. అది ఒక సంరక్షకుడిలా పనిచేస్తుందన్నమాట. అంటే మనల్ని కాపాడ్డానికా? అవును. కాబట్టి మన శరీరంలోని శక్తి నిల్వలు పూర్తిగా అయిపోకముందే, అంటే ఒక 60–70% వాడిన తర్వాతే అది మనకు ఆపు, నువ్వు అలిసిపోయావు, ఇంకా ముందుకెళ్తే ప్రమాదంలో పడతావు అని ముందుగానే హెచ్చరిక సిగ్నల్స్ పంపిస్తుంది. ఓ, అలసట, నొప్పి అనేవి ఆ సిగ్నల్స్ అన్నమాట. సరిగ్గా. కానీ మన నిజమైన శారీరక పరిమితి ఇంకా చాలా దూరంలో ఉంటుంది. ఆ సెకండ్ విండ్ అనేది మన మెదడు యొక్క అతి జాగ్రత్తను అధిగమించి ఆ మిగిలిన 30–40% నిజమైన శక్తి నిల్వలను తాకడమే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు గుర్తుంది, కాలేజీలో ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ ముందు రాత్రి ఇక నా వల్ల కాదని పుస్తకాలు మూసేసి నిద్రపోవడానికి సిద్ధమయ్యాను. కానీ నా స్నేహితుడు వచ్చి ఇంకొక గంట ప్రయత్నిద్దాం, తర్వాత చూద్దామన్నాడు. అప్పుడు ఆ ఒక్క గంటలో ఎక్కడనుంచో వచ్చిన ఏకాగ్రతతో మేము అనుకున్నదానికంటే ఎక్కువ పని పూర్తి చేశాం. బహుశా ఆ రోజు నేను తెలియకుండానే నా వైటల్ రిజర్వ్ని వాడేనేమో. ఖచ్చితంగా అదే జరిగింటుంది. ఇక్కడే మనం అసలు విషయానికి వస్తున్నాం. ఈ వైటల్ రిజర్వ్స్ అనేవి కేవలం శారీరక శ్రమకే పరిమితం కాదు. అంటే చదువు, ఆఫీస్ పనిలో కూడానా?
అవును, మీరు చెప్పినట్టు చదువులో, ఆఫీస్ పనిలో, సృజనాత్మక పనుల్లో కూడా ఇది వర్తిస్తుంది. జేమ్స్ చెప్పేదేమిటంటే మానసిక అలసట కూడా శారీరక అలసట లాంటిదే. అది శక్తి అయిపోవడమనే సమస్య కాదు. మరి ఏంటి? అది ఒక మానసిక అనుమతి సమస్య. మనకు మనమే ఈ రోజుకి ఇంతే చాలు, నా మేధోశక్తి పరిమితి ఇంతే అనే ఒక అనుమతి ఇచ్చేసుకున్నాం. మన మెదడు ఆ పరిమితిని నిజమని నమ్మి అలసట అనే సిగ్నల్ను పంపిస్తుంది. ఒక్క నిమిషం. ఇది వినడానికి బాగుంది, కానీ ఇది కొంచెం ప్రమాదకరంగా కూడా అనిపిస్తోంది. ఈ రోజుల్లో మనం హసల్ కల్చర్, బర్నౌట్ గురించి చాలా వింటున్నాం కదా. అవును, మీ పరిమితులను దాటండి అనే ఆలోచన నిజమైన శారీరక, మానసిక అలసటను కూడా ఇది నా బలహీనతే అని కొట్టిపారేసి ప్రమాదకరమైన బర్నౌట్కు దారితీయదా? అసలైన అలసటకు, ఈ మానసిక అడ్డంకికి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన ప్రశ్న అడిగారు. ఈ తేడాను అర్థం చేసుకోకపోతే మనల్ని మనం హింసించుకున్న వాళ్లమవుతాం. విలియం జేమ్స్ ఉద్దేశం కూడా అది కాదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటి? వైటల్ రిజర్వ్స్ను వాడుకోవడమంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు. ఇది క్రమశిక్షణ కోసం, కానీ వ్యసనం కోసం కాదు. బర్నౌట్ అంటే మన శరీరం, మనసు పంపిస్తున్న సిగ్నల్స్ను పూర్తిగా విస్మరించడం. కానీ వైటల్ రిజర్వ్స్ను యాక్సెస్ చెయ్యడమంటే ఆ మొదటి అలసట సిగ్నల్ను గుర్తించి దాన్ని గౌరవిస్తూనే ఇది కేవలం మొదటి హెచ్చరిక మాత్రమే, నాలో ఇంకా శక్తి ఉంది అని స్పృహతో ఇంకొంచెం ముందుకు వెళ్లడం. అర్థమైంది. అంటే ఇది గుడ్డిగా పరిగెత్తడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన పరిధిని విస్తరించుకోవడం. సరే, ఇంత శక్తి మనలో ఉన్నప్పుడు చాలామంది దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? దీనికి ప్రధానంగా కొన్ని బలమైన మానసిక, సామాజిక కారణాలున్నాయి. మొదటిది, మన మెదడు సహజంగానే కంఫర్ట్ జోన్ను కోరుకుంటుంది. కొంచెం కష్టంగా అనిపించగానే వద్దు, ఇది ప్రమాదం, వెనక్కి వెళ్ళిపో అని లాగుతుంది. ఇక రెండవది, 2, అసౌకర్యానికి గురవుతామనే భయం, ఫియర్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఆ పరిమితిని దాటేటప్పుడు కలిగే ఒత్తిడిని మనం భరించలేమని అనుకుంటాం. ఆ నొప్పిని నేను తట్టుకోలేను అనే భయం మనల్ని ఆపేస్తుంది. ఈ రెండు వ్యక్తిగతమైనవి, కానీ మన చుట్టూ ఉన్న సమాజం ప్రభావం కూడా ఉంటుంది కదా. మనల్ని హద్దుల్లో ఉండమని ప్రోత్సహించే ధోరణులు కూడా ఒక కారణమేమో. ఖచ్చితంగా. 3వ అతిపెద్ద కారణం అదే. సమాజం, మన పెంపకం, మనపై రుద్దిన పరిమితులు. రోజుకు 8 గంటలే పనిచెయ్యాలి, 40 ఏళ్లు దాటితే కొత్తవి నేర్చుకోలేరు, నువ్వు ఇంతే చేయగలవు వంటి నమ్మకాలను చిన్నప్పటినుండి మనలో నాటుతారు. మనం వాటిని నిజమని నమ్మేస్తాం. అవును. 4వది, ఇక చాలు అనుకునే మనస్తత్వం, దట్స్ ఎనఫ్ మైండ్ సెట్. మనకు చిన్న విజయం రాగానే సంతృప్తి పడిపోతాం, చిన్న కష్టం రాగానే ఆగిపోతాం. కాని అసలైన ఎదుగుదల ఆ కష్టం తర్వాతే మొదలవుతుంది. ఆ అసౌకర్యపు సరిహద్దులోనే మన వైటల్ రిజర్వ్స్ దాగి ఉంటాయి. అయితే ఈ కంఫర్ట్ జోన్, భయం, ఈ గోడలను బద్దలు కొట్టి ఆ అదనపు శక్తిని బయటకు తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? ఆ స్విచ్ ఎక్కడుంది? కేవలం నేను చెయ్యగలను అనుకుంటే సరిపోతుందా? అనుకుంటే సరిపోదు, దాన్ని బలంగా నమ్మాలి. ఆ స్విచ్ మన శరీరంలో లేదు, మనసులో ఉంది. దాన్ని ఆన్ చెయ్యాలంటే శారీరక బలం కన్నా మానసిక స్పష్టత కావాలి. మొదటిది, నాలో ఇంకా శక్తి ఉంది అనే బలమైన నమ్మకం. అంటే అలసట వచ్చినప్పుడు మనకు మనమే చెప్పుకోవాలా? అవును, ఇది నిజమైన అలసట కాదు, ఇది నా మెదడు పంపిస్తున్న మొదటి సిగ్నల్ మాత్రమే అని గుర్తు చేసుకోవాలి. 2వది, నేను అనుకున్న దానికంటే బలమైన వాడిని దాన్ని అనే ఆత్మవిశ్వాసం. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం ఆపాలి. ఇక 3వది, అత్యంత ముఖ్యమైనదన్నారు కదా. అవును, 3వది, ఈ తాత్కాలిక అసౌకర్యం నన్ను ఏమీ చేయదు, ఇది నన్ను బలహీనపరచదు, బలపరుస్తుంది అనే స్పష్టత. ఈ మానసిక మార్పే మన అంతర్గత శక్తికి తాళం చెవి. దీనికి ఒక బలమైన ఉదాహరణ కూడా ఉంది. అదేమిటి? విలియం జేమ్స్ పరిశీలన ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఒక బలమైన ఆశయం, పర్పస్ ఉన్నవాళ్లు సాధారణ రోజుల్లో వారిలో లేని అసాధారణమైన శక్తిని ప్రదర్శిస్తారు. నిజమే. ఒక తల్లి తన బిడ్డ ప్రమాదంలో ఉన్నప్పుడు కారుని ఎత్తిన కథలు మనం వింటూ ఉంటాం. సరిగ్గా ఆ సమయంలో ఆమె తన కండరాల బలం గురించి ఆలోచించదు, తన లక్ష్యం ఒక్కటే ఆమెకి కనిపిస్తోంది. ఆ సమయంలో వాళ్ళు తమ పరిమితుల గురించి ఆలోచించరు, కేవలం లక్ష్యం మీదే దృష్టి పెడతారు. అంటే శక్తి మనకు ఆశయాన్నివ్వదు, బలమైన ఆశయమే మనకు శక్తినిస్తుందన్నమాట. అద్భుతం. సరిగ్గా చెప్పారు.
పర్పస్ క్రియేట్స్ ఎనర్జీ. మనం చేసే పని వెనుక ఒక బలమైన ఎందుకు ఉంటే ఎలా అనేదానికి కావలసిన శక్తి దానంతట అదే వస్తుంది. ఆ ఆశయమే మన వైటల్ రిజర్వ్స్కు తాళం చెవి. వీటన్నింటి సారాంశం ఏమిటి? ఈ అద్భుతమైన భావనను అర్థం చేసుకున్నాం, కానీ ఆచరణలో మనం ఏం చేయాలి? చిన్నగా ఎలా మొదలుపెట్టాలి? చాలా సరళమైన ఆచరణాత్మక సూచనలున్నాయి. 1. అలసట రాగానే వెంటనే ఆగిపోవద్దు. జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు 8కే అలసిపోతే వెంటనే ఆపేయకండి. 1 ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పేజీ తర్వాత ఆపేస్తాను అనుకున్నప్పుడు 1 పారాగ్రాఫ్ ఎక్కువ చదవండి. అంటే మన పరిమితిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి, ఒక కండరాన్ని బలపరిచినట్టు. అవును. 2. అసౌకర్యాన్ని శత్రువుగా కాకుండా ఎదుగుదలకొక సిగ్నల్గా చూడాలి. 3. మనకు మనమే ఇదే నా పరిమితి కాదు, ఇది కేవలం ఒక భావన అని చెప్పుకోవాలి. ఇక 4. 4. మరియు అత్యంత ముఖ్యమైనవి, మనం చేస్తున్న పని వెనక ఉన్న ఆశయాన్ని, ఆ ఎందుకుని బలంగా గుర్తు చేసుకోవాలి. పనిమీద ఆసక్తి పోయినప్పుడు నేను ఈ పనిని ఎందుకు మొదలుపెట్టాను అని ప్రశ్నించుకోవాలి. ఆ ఆశయం మనకు ఇంధనంలా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే, మనం అలసిపోయామని భావించినప్పుడు అది ముగింపు కాదు, అది మన ప్రయాణంలో ఒక కూడలి లాంటిది. మన శరీరం, మనసు మనకొక ప్రశ్న వేస్తున్నాయి. నిజంగా ఆగిపోవాలా, లేక నీలో దాగి ఉన్న శక్తిని కనుగొనడానికి సిద్ధంగా ఉన్నావా అని. అవును, ఆ సిగ్నల్ను చూసి భయపడి ఆగిపోవాలా, లేక దాన్ని ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళ్లాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం బలహీనులం కాదు, కేవలం మన శక్తి గురించి మనకు తెలియదు. అవును. అంతిమంగా ఈ మొత్తం చర్చకు ముగింపుగా ఒక అద్భుతమైన వాక్యముంది. మీ పరిమితులు నిజమైనవి కావు, అవి మీరు మీకు ఇచ్చుకున్న అనుమతులు మాత్రమే. ఆ అనుమతులను వెనక్కి తీసుకునే అధికారం మనకే ఉంది. ఈ చర్చ వింటున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు అనుకున్న గీతను దాటి 1 అడుగు ముందుకు వేసి ప్రయత్నించారా? బహుశా ఒక పరీక్షకు చదువుతున్నప్పుడు, లేదా ఒక కష్టమైన ప్రాజెక్టును పూర్తి చేస్తున్నప్పుడు. ఆ 1 అడుగు వేసిన తర్వాత మనకు మన గురించి ఏం తెలిసింది? బహుశా ఆ 1 అడుగే మన నిజమైన శక్తిని మనకు పరిచయం చేయగలదు.